పొద్దున 5 గంటలకు లేచిన దగ్గర నుంచి మొదలు పెడితే పని ఇప్పటికీ కొంచెం కుదుటపడింది అనమాట. లేచిన దగ్గర నుంచి ఇల్లు కడగడము, గడపలు పూదించుకోవడము, ఇంకా బయట గచ్చంతా కడగడము, నీళ్ళు వచ్చేంతసేపు మాకు ఒక జాతరలాగా ఉంటుంది అబ్బా ఇంట్లో అయితే. బట్టలన్నీ ఇంక ఈరోజు వాషింగ్ మిషన్కి అయితే వేసేసిన. ఆల్మోస్ట్ ఇంక అన్ని పనులు అయిపోతున్నాయి. ఇంకా పిల్లలకి ఈరోజు వాళ్ళు లెమన్ రైస్ కావాలని అడిగారు. ఇంకా వాళ్ళ లంచ్ బాక్సుల్లోకి లెమన్ రైస్ అయితే చేసేసిన. ఇక మా శ్రీవారికి అయితే మాత్రం ఈరోజు చపాతీ కావాలంట. ఆయన కోసం పిండి తడిపి పెట్టిన. ఇంకా ఆయన ఫ్రెష్ అవ్వగానే ఇంకా చపాతీ చేసిస్తా. రైస్ చేసి పెట్టిన, ఇంకా కర్రీ కూడా చేసిన. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ వంట దగ్గర సెక్షన్ పనంతా అయిపోయింది. నాకేమో టీ ఆకలి అవుతుంది. నిజంగా నేను టీ తాగలేదు. రోజు ఈ టైంకి టీ తాగే పని చేస్తాం. ఇంక ఈరోజైతే పూజ చేసుకోవాలి కదా. ఇంకా పూజ చేసుకున్న తర్వాత టీ తాగేసి ఇంకా మిగతా నా పనులన్నీ స్టార్ట్ చేయాలన్నమాట. ఇట్లుంటుంది హడావుడి, మామూలు హడావుడి లేదు పని అయితే. ఓకే నా ఫ్రెండ్స్, మరి మీ పనులు ఎంతవరకు వచ్చినాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియోస్ వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి, లైక్ చేయండి. ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే ఇన్ని పనులు దాటుకొని నేను రీల్స్ పెడుతుంటాను కదా స్టిచ్చింగ్ చేసుకుంటూ. అలాగే నేను ఇంకా ఇప్పుడు మనం కొత్తగా స్టార్ట్ చేసిన ఆయిల్ బిజినెస్ కానీ, సోప్స్ బిజినెస్ కానీ ఇవన్నీ కూడా చూపిస్తాను కదా. చాలామంది అనుకుంటారు ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు. ఆల్రెడీ నాకు వచ్చింది, మెసేజ్ వచ్చింది, అందుకే చెప్తున్నా. ఇవన్నీ దాటుకొని ఆ పనులు చేసుకుంటాను నేను. ఏది కూడా పోస్ట్ పోన్ చేయను. అన్ని పనులు చేసుకుంటూనే ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇంకా కలెక్షన్ వీడియోలు పెడుతూ ఉంటాను. ఇవన్నీ పెడతాను. అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను. చాలా మీకు చూయించే ఒక నిమిషం వీడియో కాదు, దాని వెనక నాకైతే చాలా కష్టం ఉంటుంది. అయినా కూడా నాకు ఇష్టమైన పని కాబట్టి నేను కష్టం అని ఏ రోజు అనుకోలేదు. ఓకేనా, మళ్ళా బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇట్లనే ఉండాలి.